వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి ఆ ఎమోజీస్ అటు చూపించు మన వాళ్ళకి. ఏం క్వశ్చన్లు అండి? భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్ అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా మంది లైవ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై, మీడియం, నో. నో, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే నాకు కార్డు ఏది? ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి అది అందుకనే నాకు రాదు. నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా యాక్టింగ్లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? కార్నేజ్. రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది మొత్తం. హై రేంజ్ లో వస్తుంది కోపం. హై రేంజ్ లో కార్నేజ్, ఊచ కోత. ఇంకా ఊచకోత అంటే మీకు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంటేనే తీసుకుంటారు. నాకు నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల కిషోర్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎస్, చెప్పండి సార్. ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ బాడీని ఆ షేప్కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందున్నాడు, వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు పూజలు తన ఎందున్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్లోకి రాగలిగాడు. ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.